తమిళనాడు రాజకీయ పరిణామాలపై విశ్లేషణ అందించడానికి సీనియర్ పాత్రికేయులు దామోదర్ ప్రసాద్ ఈటీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మా ప్రతినిధి రఘుపతి ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. క్షణక్షణం ఉత్కంఠగా అక్కడి రాజకీయ పరిణామాలు మారుతూ వస్తూ ఉన్నాయి. మొత్తంగా తమిళనాట రాజకీయాల సంక్షోభాలు కొత్త ఏమీ కాకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తమిళ రాజకీయాలపై సుదీర్ఘకాలంగా పట్టున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయన అడిగి తమిళ రాజకీయాల్లో చోటు చేసుకునేటువంటి పరిణామాలు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలపైన ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ప్రధానంగా తమిళనాట ప్రస్తుతం ఒక రాజకీయ అనిశ్చితి కొనసాగుతూ వస్తుంది. జయలలిత మరణానంతరం అధికార మార్పు కోసం శశికళ కానీ అటు పన్నీర్ సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్న పన్నీర్ సెల్వం వర్గాలు తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం బల ప్రదర్శనకు దిగుతున్నారు. ప్రస్తుత తరుణంలో గవర్నర్ ముందున్నటువంటి అవకాశాలేంటి, మార్గాలేంటి? ఇది గత తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఎప్పుడైతే అనారోగ్యం పాలైనారో అంటే కొన్ని వదంతులు కూడా మనం వింటున్నాం. ఆమెను కింద తోసేయడం వల్ల ఆమె దిగ్భ్రాంతికి గురై గుండెపోటు వచ్చిందని, గాయపడిందని, అలాంటి స్థితిలో ఆమెని అపోలో హాస్పిటల్లో చేర్పించిన తర్వాత కూడా దాదాపు 75 రోజుల పాటు ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా హేమాహేమీలు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు అందరూ ఉన్న అక్కడ ఆసుపత్రిని సందర్శించినా ఆమె చూడనివ్వనటువంటి పరిస్థితి ఎందుకు అర్థం కాదు. రహస్యంగా ఎందుకు ఉంచారనేది ఒకటి. కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, తర్వాత అంతకుముందు గతంలో 2 సార్లు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మూడోసారి ఇంకా కాలేదు. కానీ అప్పటికి ఒక కీలకమైన నాయకుడు పన్నీర్ సెల్వం చూడనివ్వలేదు. జయలలిత అన్న కూతురు కుమారుడిని కూడా వాళ్ళు చూడనివ్వలేదు. గవర్నర్ కూడా లేదా కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు మిగతా వాళ్ళు కూడా వెళ్ళి చూశారు. వీళ్ళంతా రహస్యంగా ఎందుకు ఉంచారు? అందువల్ల ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. జయలలిత మరణం వెనుక ఏం జరిగింది, అసలు ఎందువల్ల మరణించింది? ఊహాపోహాలు అనేకం ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. అందుకు ఈమె శశికళ తాను పదవి చేపట్టడానికి ఈ రకమైన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ మానసిక వేదతో మరణించింది. అంటే ఈ పరిణామాలన్నింటి తర్వాత ప్రస్తుతం చెన్నైలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసమని అటు శశికళ వర్గం కానీ, శశికళ ప్రస్తుతం మరి కాసేపట్లో గవర్నర్ కూడా భేటీ అవుతుంది. ఇటు పన్నీర్ సెల్వం ఇప్పటికే గవర్నర్తో భేటీ అయ్యి కూడా బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ముందున్నటువంటి మార్గాలు ఏంటి? ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వచ్చు? తిరిగి తన రాజీనామాను వెనక్కి తీసుకుంటా అని కూడా ఇటు పన్నీర్ సెల్వం చెప్తున్నారు. ఇప్పుడు ఒక సాంకేతికమైన సమస్య ఇక్కడ వస్తుంది. పన్నీర్ సెల్వముని బలవంతంగా పోయస్ గార్డెన్కు శశికళ వర్గం పిలిచి ఎమ్మెల్యేల సమావేశం పేరిట అక్కడ బలవంతంగా తనపైన 2 గంటల పాటు ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించినారనేటువంటి విషయాన్ని ఆయన ఆలస్యంగా బయటపెట్టాడు. గత మంగళవారం నాడు రాత్రి దాదాపు 10 గంటల 9:30 గంటల సమయంలో జయలలిత మెరీనా బీచ్లో జయలలిత సమాధి వద్ద మౌన దీక్ష చేసి తన యొక్క ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. ఆ మౌన దీక్ష తర్వాతే రాష్ట్ర తమిళనాడు ప్రజలకు కానీ యావత్ భారత ప్రజలకు కానీ అక్కడ ఏం జరుగుతుందో కొంత విషయం బయటకు వచ్చింది. తదనంతరం ఈ పరిణామాలు వేగంగా జరిగినాయి. శశికళ కూడా జాగ్రత్త పడి ఎమ్మెల్యేలందరినీ తీసుకుని క్యాంపు రాజకీయాలు నడుపుతూ ఉన్నది. ఇక్కడ కాంచీపురం దగ్గర దాదాపు 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ వర్గం చెబుతుంది. అయితే అక్కడి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తప్పించుకుని బయటకు వచ్చినారు. మరికొంతమంది బయటకు రావడానికి ఎదురు చూస్తున్నారనేటువంటి, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు కూడా లేకుండా చేసి నిర్బంధించినటువంటి ఒక అభిప్రాయం లేదా బయట ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో పన్నీర్ సెల్వం ఆలస్యంగా ఆనాడు వాళ్ళు కోరిన ఒత్తిడి కావచ్చు, మరొకటి కావచ్చు, కోరిన వెంటనే రాజీనామా చేసినటువంటి పన్నీర్ సెల్వం మరి ఆమెతో కలిసి పత్రికాగోష్ఠిలో కూడా పాల్గొన్నట్టు దృశ్యాలు మనం చూసాం. శాసనసభ పక్షాలు నిర్వికారంగా, నిర్లిప్తంగా, మౌనంగా ఈ ఆవేదన భరించి వచ్చి ఒక 3-4 రోజుల తర్వాత బయటపెట్టాడు. అందువల్ల ఇప్పుడు రాజ్యాంగపరంగా గవర్నరు ముందున్న సమస్య ఏమిటంటే, ఈయన రాజీనామా చేసినటువంటి ఒక శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నట్టు ఆయన రాజీనామా ఉపసంహరించుకోవాలని రాజ్యాంగపరంగా ఆయన నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శశికళ వర్గం కూడా గవర్నర్కి వెళ్ళి తనకు అవకాశం ఇవ్వాలన్నటువంటి కోరుకున్నట్టు సందర్భంలో 2 వర్గాలను వాదనలు వినాలి. గవర్నర్ తన విశ్లేషణాధికారాన్ని ఉపయోగించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆయనకి. ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే, సాంకేతికంగా చూస్తే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా శశికళ మంత్రికి. ఎందుకంటే గత 2011-12 నుంచి కూడా
అప్పుడు ఎన్నికల్లోనే ఆమె జయలలిత పైన అన్నాడీఎంకే పైన పట్టు సాధిస్తూ తన వర్గానికి కానీ చెందినటువంటి ఇక్కడ ఇటు పన్నీర్ సెల్వం వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందా? సాంకేతికంగా ఇప్పటికే గవర్నర్ ఆమోదముద్ర వేశారు ఆయన రాజీనామాను. గవర్నర్ సాంకేతికంగా ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఇప్పటికే ఆమోదించారు కాబట్టి మళ్ళీ గవర్నర్ కనుక అనుకుంటే ఆయన విచక్షణాధికారులకు లోబడి రాష్ట్రంలో ప్రజా అభిప్రాయం ఎలా ఉందంటే శశికళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రోజున. అదేమిటంటే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నివాసం ఉన్నట్టు పోయస్ గార్డెన్ని ఒక స్మారక మందిరిగా మారుస్తామని నిర్ణయం తీసుకున్నారు. దానిపైన శశికళ వర్గము స్పందించి ఆ ఆస్తి ప్రైవేటు వాళ్ళది, వాళ్ళ ఇలవరసి పేరుతో వాళ్ళ వదిన మరి వరదలో అవుతుంది, ఆమె పేరుతో చేయించుకున్నటువంటి ఒక విధంగా వార్త వచ్చింది. ఇది నిజంగా కొంత ఆందోళనకర విషయం. ఎందుకంటే వీళ్ళ ఆస్తుల కోసమే జయలలిత ఉంటున్నారా? అసలైన హక్కుదారులు ఎవరు అనేది ఉంటుంది. జయలలిత పోయస్ గార్డెన్ అనేది ఆమెకు పిల్లలు లేరు కాబట్టి జయలలితకు ఒకవేళ బంధువుల రీత్యా హక్కుదారులు ఎవరైనా ఉంటే మేనకు వాళ్ళ అన్నగా కూతురు కొడుకు వాళ్లకు దక్కుతుంది. అలా కాకుండా ప్రత్యేకించి వీళ్ళపైన ఇలవరసి పేరుతోనో లేదా శశికళ పేరుతోనో లేదా మరొకరి పేరుతోనో రాసి ఉంటే తప్ప చట్టరీత్యా చెల్లుబాటు కాదు. ఈ పూర్వరంగంలో చూస్తే వీళ్ళు వాళ్ళపైన మన్నార్గుడి మాఫియా వీళ్ళంతా ఆస్తి కోసము, డబ్బు కోసము, అధికారం కోసము ఈ రకంగా తమిళనాడు ఏమైనా చేయడానికి ముందుకు వస్తారనేటువంటి ఈ అపోహలు, అనుమానాలు లేదా కొన్ని ఘటనలు కూడా దౌర్జన్యాలు చేస్తారనేటువంటి అభిప్రాయాలు కూడా కొంత మనము తమిళనాడులో అక్కడక్కడ వింటున్నాం. చాలా మంది కూడా వాళ్ళని వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు. సామాన్య ప్రజానీకంలో పన్నీర్ సెల్వం పైన ఎక్కువ సానుభూతిగా ఉంది. ఎందుకంటే ఆయన గతంలో 2 సార్లు అంటే ఇప్పుడు 130 మంది ఒక క్యాంపు ఏర్పాటు చేసామని నిన్న చెప్పినప్పటికీ కూడా ఇవాళ దాదాపుగా 18 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వచ్చినట్టుగా అటు అదేవిధంగా సీనియర్ నేత అయినటువంటి నాదనార్ విశ్వనాథన్ కావచ్చు, అటు మధుసూదనన్ కావచ్చు, సీనియర్ నేతలంతా కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. ఇలాంటి తరుణంలో పన్నీర్ సెల్వం యొక్క బలం సంఖ్యాపరంగా పెరిగేటువంటి అవకాశం ఇంకా ఉందంట. అదే పన్నీర్ సెల్వం కూడా ఇప్పుడు తనకే బలం ఉందని అంటున్నారు. కనీసం ఆయన 40-50 మందిని బలం 40 మందిని చేకూర్చుకోగలిగినా కూడా మరి ప్రభుత్వం కొనసాగే విషయం ఎలా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతానికైతే శశికళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుండదు. అందువల్ల ఈ సందర్భంలో గవర్నర్ ముందు విశేషణాధికారుల ప్రకారం ఏం చేయగలుగుతారంటే ఆయన నిశ్చితంగా ఈ పరిణామాలంటే పరిశీలించి ఎవరికి సాంకేతికంగా చూస్తే అన్నాడీఎంకే శాసనసభ పక్షంలో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో రాజ్యాంగబద్ధంగా వారిని ఆయన ముఖ్యమంత్రి పదవి స్వీకారానికి ఆహ్వానించవలసి ఉంటుంది. కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితులు ఎవరి వైపున ఎంతమంది ఉన్నారనేటువంటి ఈ అంశాన్ని ఆయన నిశ్చితంగా పరిశీలించి రాజ్యాంగ నిబంధనల మేరకు కానీ తాను విచక్షణాధికారులను ఉపయోగించి కానీ ఆయన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక సందర్భం ఇది. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో కూడా 96లో ఎన్టీఆర్ని గద్దెదించినప్పుడు ఇలాంటి ప్రశ్న ఒకటి వచ్చింది మన ముందుకి. కోర్టుకు కూడా ఒక తీర్పు ఇచ్చింది దానికి. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసినప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినప్పుడు గవర్నర్కు ఆ విచక్షణాధికారులు ఉన్నాయని ఒక తీర్పు సుప్రీంకోర్టు తీర్పుంది. కాబట్టి ఈ సందర్భంలో కూడా అలాంటి అధికారులు కనుక ఆ విచక్షణాధికారిని ఎన్టీఆర్ లాంటి మహానాయకుడిని దించినప్పుడు మరి సామాన్యుల విషయంలో కూడా ఆ విచక్షణాధికారి గవర్నర్లో వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఏమిటంటే హేతుబద్ధత రాజ్యాంగ నిబంధనలు. కేవలం రాజ్యాంగ నిబంధనలు సాంకేతికంగానే చూస్తారా లేక అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఒక అన్నాడీఎంకే అధికార పక్షంలో ఏర్పడిన ఈ చీలిక ఇంకొక ముఖ్యాంశం ఏమిటంటే ఈ మరి శశికళ బృందంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సుప్రీంకోర్టులో కర్ణాటక హైకోర్టు కొట్టివేసినప్పటికీ కూడా దానిపైన కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఆ విషయమై ఇక 4-5 రోజుల్లో తీర్పు రాబోతూ ఉన్నది. ఈ కీలక సందర్భంలో ఒక శశికళ వర్గము ఒక తొందరపాటుతో ముందుగా ఇది అంటే మొత్తంగా ఈ హైడ్రామా తర్వాత చెన్నైలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అటు ప్రముఖుల నుంచి కానీ సినీ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటి వేదికల ద్వారా పన్నీర్ సెల్వం వైపు ఎక్కువగా సానుభూతి కనిపిస్తూ ఉంది. అంటే ఎందుకు దారితీసేటువంటి కారణాలు ఏంటి, ఎలా విశ్లేషించారు? కారణాలు ఏమిటంటే వీళ్ళపైన అసహ్య భావమే. వీళ్ళు ఒక దోపిడీకి ఇక్కడ జయలలిత చుట్టూ చేరి ఆమె మరణానికి కారకులైనటువంటి ఒక అనుమానాలు కానీ అపోహలు కానీ ఒక నిజానిజాలు ఏమో మరి ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రి వీళ్ళు దర్యాప్తు సంఘాన్ని నియమిస్తాము, ఒక న్యాయ విచారణ జరిపిస్తామని చెప్తే దాంట్లో వెలుగు రావాల్సింది. కానీ ఒకటైతే నిజంగా కనిపిస్తుంది, 2011 తర్వాత జయలలిత ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చిన సమయంలో పార్టీ పైన ప్రభుత్వం పైన ఆమె రాజ్యాంగేతర శక్తిగా అధికారం చేస్తూ ఉన్నటువంటి
పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2016 అన్నా డిఎంకే అభ్యర్థుల ఎంపికలో జయలలిత కన్నా కూడా శశికళదే పూర్తి దాదాపు 80% ఆమె అనుచరవర్గమే పూర్తి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఆమె సామాజిక వర్గ దేవర్ల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు 40-45 మంది ఉన్నారని, మరో 30 మంది వీళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారనేటువంటి ఒక 70-75 మంది వాళ్ళకు ఒక మద్దతు ఉందనేటువంటి ఒక బలమైన ఇది ఉంది. మిగతా వాళ్ళు తటస్థులు. ఆ తటస్థులు ఒక 60 మంది దాకా వాళ్ళు కనుక బయటకు వస్తే అన్నాడీఎంకే ఒక శాస్త్ర పక్షం నిలువుగా చీలిపోయినట్లవుతుంది. అప్పుడు గవర్నరు ఆ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మెజార్టీ ఎవరు నిరూపించుకుంటే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అలా కానప్పుడు ఒక రాజ్యాంగ సంక్షోభమో లేదా ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడినప్పుడు తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించి పరిస్థితులు కుదిరపడిన తర్వాత రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం కలిగిన తర్వాత ఎవరికైతే వీళ్ళంతా మళ్ళీ గతంలో కూడా మన జానకి రామచంద్రన్ అంటే ఇదే గతంలో కూడా అంటే చెన్నై రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాల్లో సంక్షోభాలు కొత్త ఏం కాదు. అటు అన్నా డిఎంకే అంటే డిఎంకే మొదలు ద్రవిడ మున్నేట్ర కజగం ఏర్పాటు తర్వాత కూడా అన్నాదురై చనిపోయిన తర్వాత నెడుంజలియన్ నుంచి కరుణానిధి తీసుకునేటువంటి సందర్భంలో కావచ్చు, అటు ఎంజి రామచంద్రన్ విడిపోయి అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మరణాంతరం ఇటు జయలలిత తీసుకునేటువంటి సందర్భంలో కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్లు ఎలా వ్యవహరించారు? గవర్నర్లు అప్పుడు ఎందుకంటే ఎంజీఆర్ వీళ్ళంతా గొప్ప ప్రజానాయకులు, గొప్ప సినీ నటుడే కాకుండా ప్రజల్లోనూ శాసనసభ పక్షంలో వాళ్లకు గట్టి మద్దతున్న నాయకులు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చునేమో కానీ వాళ్ళందరికీ కూడా అలాంటి చీలికి వచ్చినప్పటికి కూడా అంతిమంగా వాళ్ళదే విజయం చేకూరింది. ఇప్పుడు కూడా గతంలో కూడా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది, జానకి జయలలిత మధ్య. తర్వాత రెండు ఏకమై ఎన్నికలకు వెళ్ళే ఒక జయలలిత నాయకత్వంలో ఏకమని తర్వాత రాజీవ్ గాంధీతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని జయలలిత 91లో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే వాళ్ళు జయలలితకు ఎంజీఆర్తో ఒక బలమైనటువంటి తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తమిళుల హృదయాల్లో కానీ లేదా రాజకీయాల్లో కానీ ఒక రాజకీయ రంగంలో లేదా కేంద్రాన్ని కూడా కొన్ని సందర్భాలు సాధించగలిగిన సత్తాను వాళ్ళు చాటుకుంటారు. అయితే వీళ్ళకి అలాంటి అవకాశం లేదు. ముఖ్యంగా శశికళకి ఎలాంటి పరిపాలన అనుభవం లేదు. ఒకే అర్హత ఏమిటంటే ఆమెకు 30 ఏళ్ల పాటు ఆమె జయలలిత నెచ్చలిగా నీడగా ఆత్మగా ఉండి ఆ సేవలు అందించి వాళ్ళు చెప్పుకోవడం కూడా అదే. వాళ్ళు నేను అత్యంత ఆత్మీయంగా విశ్వాసపాత్రురాలుగా ఆమెను కాపాడుకున్నాం. జయలలిత భర్త నటరాజన్ కూడా చెప్పింది ఏంటంటే ఆ డిఎంకే వాళ్ళు గుండాలు దాడి చేస్తే ఇతరుల ప్రత్యర్థుల దాడి నుంచి మేము కాపాడుకున్నాం అమ్మను, కాబట్టి సహజంగా ఆ హక్కు మాకే ఉంటుందని వాళ్ళు చెప్పుకుంటున్న కారణాలు. అందువల్ల ఈ పూర్వరంగాన్ని చూస్తే వీళ్ళు పన్నీర్ సెల్వం కూడా ఆయన సౌమ్యుడే ఒక సజావుగా పరిపాలన సాగిస్తారు. గత 2 నెలల కాలంలో ఆయన మెరీనా తీరంలో వచ్చినటువంటి క్రూడాయిలు పడిపోవడం కానీ లేదా ఇప్పుడు తమిళనాడులో తీవ్రమైన దుర్భిక్షం కరువు వచ్చింది, చాలా చోట్ల వర్షాలు లేక. ఒకటి తంజావూరు డెల్టా లాంటి ప్రాంతంలో కూడా తీవ్రమైన కరువు ఉంది. అంటే వీటిని కూడా ఆయన సమర్థంగా జల్లికట్టు ఉద్యమం కూడా సంక్రాంతిలో మన తమిళ సంస్కృతిని వాళ్ళు అనాదిగా వస్తున్న సంస్కృతిని లేదా ఆటల్ని అనుమతించలేదని చెప్పి కేంద్రం పైన అక్కడ ఒక సహజంగా ఒక పెళ్ళుబెక్కినటువంటి యువకులు ముఖ్యంగా ఆందోళన జరిపిన తర్వాత అక్కడ వాళ్ళు మద్దతు ఆయన కేంద్రంతో కూడా సంప్రదించి దాన్ని పరిష్కరించడానికి కొంచెం శాఖచక్యంతోనే కృషి చేశారు. కొంత ఆలస్యం జరిగి ఉండొచ్చు కానీ వాళ్ళ అక్కడ ఉద్రిక్తతను లేదా వాళ్ళని ప్రజల్ని శాంతి ఇది కూడా సానుభూతి ఆయన వైపు ఉండేలా చేశారు. ఎందుకంటే చాకచక్యము ఓర్పు నేర్పు రెండు రాజకీయాల్లో అవసరమైనప్పుడు రాజదండం ఉపయోగించాలి, కొన్ని సందర్భాల్లో కఠినంగా కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని ఇలాంటి సున్నితమైన సందర్భాల్లో ప్రజల మనోభావాలను గుర్తించి దాన్ని గౌరవించి సజావుగా సానుకూలంగా ప్రజలను మెప్పించే విధంగా వ్యవహరించే ఓర్పు నేర్పున్నటువంటి రాజకీయ దక్షత కలిగిన నాయకత్వం అవసరం. ఆ ఓర్పు నేర్పు కొంత ఉన్నదని ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రముఖులు కూడా. ఆయనకు అంటే ఈ సందర్భంలో ప్రస్తుతం ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో దశాబ్దాలుగా బద్ద వైరంగా ఉన్నటువంటి అన్నాడీఎంకే డిఎంకే పార్టీల మధ్య ప్రస్తుతం డిఎంకే షరతుల వారీగా అంశాల వారీగా మద్దతిస్తామని ఒక ప్రకటన కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిఎంకే మద్దతు తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ తీసుకుంటే పన్నీర్ సెల్వం అన్నా డిఎంకే శ్రేణులకు ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది? అప్పుడు 2 రకాలుగానే ఉంటుంది. తాత్కాలికంగా ఆయన తన ప్రభుత్వ మనుగడ కోసం అన్నా డిఎంకే మద్దతు, డిఎంకేకి పూర్తి వైరంగా 2 వైరి శిబిరాలు 2 శత్రు శిబిరాలుగా ఉన్నప్పుడు పోటాపోటీగా జరిగింది. గతంలో ఆ ఎన్నికల సందర్భంలో కూడా స్టాలిన్ నాయకుడిగా ప్రకటించుంటే ఫలితాలు అటువైపు బొగ్గే అవకాశాలు ఉన్నాయనేటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు వాళ్ళకు
90 స్థానాల వరకు వాళ్ళకు 89 స్థానాలు, వాళ్ళకి 89 స్థానాలు డిఎంకేకి వచ్చింది. కరుణానిధి తాను 92 ఏళ్ళు ఉన్నా కూడా అధికారంలో కొనసాగుతా తానే ముఖ్యమంత్రి ప్రకటించుకోవడం వల్ల 10 కాకుండా వాళ్ళపైన వచ్చిన అవినీతి ఆరోపణలు 2G కుంభకోణం కావచ్చు, మరి ఇతర కుంభకోణాలు కావచ్చు, దయానిధి మారన్లు వీళ్ళంతా చేసిన అవినీతి, కనిమొళి, రాజా వీళ్ళ కుంభకోణాల వల్ల అది కాకుండా ఈ జయలలిత చెప్పింది నాకు ఎవరు కుటుంబం లేదు, తమిళ ప్రజలే నా కుటుంబం కాబట్టి నా జీవితం తమిళ ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి అంకితము, మరో అవకాశం అని ఆమె విజ్ఞప్తి చేసుకున్నప్పుడు ఆమె అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆమె చేపట్టిన సంక్షేమము, పేదలకు అనుకూలమైనటువంటి పథకాలు, వీటిలో ముఖ్యంగా పేదలను, మహిళలను ఆమె ఎక్కువగా చేశారు. బాలికలకు లేదా విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడం, ఇలాంటి అనేక ఉచితమైన అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఉప్పు, అమ్మ పప్పు, గొర్రెలు, బర్రెలు, సంక్షేమ కార్యక్రమాల సంక్షేమం వైపు అంటే ఈ క్రమంలో కొంత అభివృద్ధి దెబ్బతినే విమర్శలు కూడా ఉన్నాయి. తమిళనాడు 2 లక్షల కోట్ల లోటు ఏర్పడేటప్పటికి కూడా ఉంది. ఈ సందర్భంలో ఏమంటే గవర్నర్ యొక్క విచక్షణాధికారపైన ఆధారపడుతుంది. రెండోది శశికళ గనక తన ఎమ్మెల్యేల మద్దతును గనక ప్రదర్శించగలిగితే అది బల నిరూపణ శాసనసభలో జరగాల్సి ఉంటుంది. మరి ఆమె రాజభవన్కు తీసుకొచ్చి గవర్నర్ సంతృప్తి చెందాల్సి ఉంటుంది వాళ్ళ మెజారిటీని. అప్పుడే ఆయన ఏ నిర్ణయం తీసుకోగలుగుతాడు. అలా లేనప్పుడు ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ఆయన ఒక సున్నితమైన ఈ అంశాన్ని నిశ్చితంగా పరిశీలించి రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సార్, చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. మొత్తంగా తమిళనాడు రాజకీయాలు ఈ రోజు గవర్నర్ నిర్ణయం తర్వాత మారేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రస్తుతం మాత్రం నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాలపై ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.